అబ్బా ఈ క్లైమేట్ కి ఈ చాయ్ తాగుతుంటే ఎక్కడికో పోయినట్లుంది కదా పాప. అవును, ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను, వాయిసింగ్ కి చేంజ్ అయినట్టుంది. ఆ ఇంత ముందు కోల్డ్ చేసి నా గొంతు పోయింది పాప. ఇదే నా ఒరిజినల్. ఆ, ఇంతకి చాయ్ ఎట్లుందో చెప్పలేదు పాప. పర్లేదు కానీ పంచదార కొంచెం తక్కువ అయింది. ఏంది ఓన్లీ పర్లేదేనా? ఏటా రియాక్షన్? ఏదో నువ్వు చేసినట్టుగా. ఆల్మోస్ట్ అలాంటి ఫీలింగే పాప. ఎందుకంటే వాడికి నేర్పించింది నేనే కాబట్టి. అబ్బచ్చా, అవును, నేను మంచి వంటని తెలుసా? ఏటి వంటోడివా? పొలిటీషియన్ వి కాదా? అంటే అమ్మ గెలుపు చేసేవాడిని పాప. నువ్వు సూపర్. ఆ ఒకటేనా, లేకపోతే బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం ఈ కూడానా? అబ్బా ఇది మన ఫస్ట్ డేట్ కదా, ఇట్లాంటి క్వశ్చన్లు అడిగి టైం వేస్ట్ చేయకు. అంటే ముందు ముందు నిన్ను ఎలా వాడుకోలో నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా బేబీ. ఆహా ఇదిగో ఇట్లే క్యూట్ గా. క్యూట్ గా? నీకు ఇష్టమైన కలర్ ఏంటి? నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నీకు నీ మొక్కలే ఇప్పుడు అవన్నీ సిగ్గుపడతా నిన్ను అడగాలా? అవును, ఇట్లే ఉంటాయంట ఫస్ట్ డేట్లు. ఆ? ఎన్ని డేట్స్కి వెళ్ళేవేటి అంత పక్కగా చెప్తున్నావు? పాప నీకన్నీ అనుమానాలే, మూవీస్ చూసి చెప్పాను అంతే. నిజమా? ఆ నిజమే పాప. నీ డ్రెస్ చాలా బాగుంది తెలుసా? థ్యాంక్ యూ పండుగ. పాప చెప్పాగా అలా పిలవద్దని. ఓకే బేబీ. పిండేసావు పాప. నా క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్ చెప్పనే లేదు. నీ మత్తులో ఆ క్వశ్చన్ అంటూ కూడా మర్చిపోయా. అదే ఇప్పటి వరకు ఎన్ని డేట్స్కి వెళ్ళావని అడిగాను కదూ. ఇదిగో ఇలాంటి క్వశ్చన్లు మళ్ళీ అడిగావనుకో, అడిగితే హార్ట్ హీట్ అయిపోయి మనసు హట్ అయిపోతుంది పాప. అది బాబోయ్, ఎందుకులే అంత భారీ డైలాగులు, ఇంకెప్పుడు అడగలే. అప్పా నువ్వు సూపర్ పాప. ఇది అండర్స్టాండింగ్ అంటే. అబ్బా నువ్వు గ్రేట్ పాప. దా ఏంటి నన్ను ఏమన్నా రాంగ్ గా అనుకుందా?